ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది. తస్మా జాగ్రత్త, విచ్ఛిన్నం కాబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి, అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకునే పరిస్థితులు తగినట్లుగా చురుకుగా, చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2020 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూసినట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క బంధువులతో కానీ, లేదా మీ యొక్క స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వీరిలో ఎవరితోనైనా సరే ఒకరితో గొడవ జరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే ఆ తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారే మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు, ప్రమాదం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరినైనా దురుసుగా మాట్లాడకూడదు. ఆవేశం చల్లారాక పరిస్థితిని అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరేనండి, ఆ విధంగా చేస్తే కూడా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ని ఇక క్రియేటివ్ చేసిన వారు అవుతారు. కాబట్టి మీ యొక్క ఆర్గ్యుమెంట్ని సాల్వ్ చేసుకోండి. ఈ విధంగా మీరొకరు వాళ్ళ ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం. ఆ తర్వాత సమస్యను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేవి మిగిలిన అంశాలు చూసినట్లయితే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి నూతన వ్యక్తితో పరిచయం పొందుకుంటారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తిని పరిచయం అనేది ఉండబోతుంది. ఆ యొక్క వ్యక్తి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు చూపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఈరోజు ప్రయాణం చేస్తారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు.
అది యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలకైనా సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకులు ఎదుర్కోబోతున్నారు. ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆధ్యాత్మిక యాత్రలు బయలుదేరాలు. కొంతకాలం నుండి విహారయాత్రకు బయలుదేరారు. మరి కొంతమంది దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రయాణాలు ముహూర్తం చేస్తారు. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాలలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా అధిక సమస్యతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కొని అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడే ఆ భగవంతుడు మీకు ఒక వరాన్ని సంప్రదిస్తాడు అని చెప్పుకోవాలి. అంటే అవకాశాన్ని, ఒక మార్గాన్ని, ఒక ఆదాయ మార్గాన్ని చూపించబోతున్నాడు అని అర్థం. ఈ విధంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి. సో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది? విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ యొక్క కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శ్రీరామచంద్ర ప్రభులను, సీతమ్మ దేవి అమ్మవారిని ఆరాధించండి. ఆ ద్వారా కూడా మీకు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.